సార్ మనం ఏం చూసుకుంటే చంద్రబాబు ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఇన్నిసార్లు సీఎం గా చేశారు. ఆయన ప్రస్తుతం అటు లోకేష్ కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎక్కువ బీజేపీ జపం చేస్తున్నారు అనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఏంటంటే 2029లో కూడా ప్రధానిగా మోదీ గారే ఉంటారు. అదే విధంగా మేము ఖచ్చితంగా బీజేపీతో లింక్ అయ్యే ఉంటామని పదే పదే ఎక్కడ చూసినా చెప్తున్నారు. ఎందుకు వీళ్ళు ఇలాగా భజన చేస్తున్నారు? ఎందుకు మోడీకి సరెండర్ అవ్వాలి అనుకుంటున్నారా? లేకపోతే బీజేపీ టీడీపీని నమ్మట్లేదా? అసలు ఏంటి ఈ చర్చ అనేది బాగా వస్తుంది. బేసిక్ గా గౌరీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం అయినా బీజేపీ అయినా ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ రాజకీయ అవసరాలు రాజకీయ ప్రాధాన్యతలు దృష్టిలో పెట్టుకొని రాజకీయ పొత్తులు లేదా రాజకీయ విమర్శలు ఉంటాయి. బేసిక్ గా లోకేష్ గారన్నా చంద్రబాబు నాయుడు గారన్నా 29 ఎన్నికల్లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వాళ్ళిద్దరు అనుకుంటే అయిపోతుంది, బీజేపీ అండ్ చంద్రబాబు గారు. కానీ మోడీ గారు ప్రధానమంత్రి కావాలనేది వాళ్ళిద్దరు అనుకుంటే అయిపోదు, దేశ ప్రజలు అనుకోవాలి. కాబట్టి 29 ఎన్నికల ఫలితాలను ప్రజలు నిర్ణయిస్తారు. పొత్తులు కావాలంటే వాళ్ళిద్దరు నిర్ణయించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఎప్పుడైనా సరే పొత్తులో ఉన్నప్పుడు, అంటే ఇంకా విడిపోదాము అనే నిర్ణయానికి రానంత వరకు వాళ్ళతో చాలా సిన్సియర్గా ఉన్నట్టుంటారు, చాలా గట్టిగా సమర్థిస్తూ ఉంటారు. అసలు వాళ్ళ బాధలే వీళ్ళ బాధలుగా మార్చుకుంటూ ఉంటారు. విడిపోదామని నిర్ణయించుకొని విడిపోయిన తర్వాత అంతకుముందు ఎంత గట్టిగా ఎంత స్టబండ్గా సమర్థించారో అంతే రివర్స్లో అటాక్ చేస్తారు. అది వారికి ఉన్నటువంటి మొదటి నుంచి పొలిటికల్ యాక్టివిటీ. మీకు గుర్తుంటే 2014 నుంచి 19 వరకు అటు ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించడంలో, నోట్ల రద్దు కావచ్చు, బీజేపీ ఏ నిర్ణయాన్ని తీసుకున్నా అదే కరెక్ట్ అని సమర్థించారు. ఉల్టాగా 2018లో విడిపోయే సమయానికి అదే అంశాల పట్ల తీవ్రంగా అటాక్ చేశారు. కనీసం ఆ 2-3 ఏళ్ళు మనం ఏం మాట్లాడామనే విషయం కూడా మర్చిపోయి విమర్శించారు. అంటే పొత్తులో ఉంటే ఎంత గట్టిగా సమర్థిస్తారో వ్యతిరేకిస్తే అంత గట్టిగా వ్యతిరేకిస్తుంటారు. మరి ఇప్పుడు కూడా చూడండి, 29లో ఎలక్షన్లో 24 ఎన్నికల్లో వాళ్ళు విజయం సాధించారు. సాధించినప్పటి నుంచి నిన్నటికి నిన్న పండిట్ జవహర్లాల్ నెహ్రూని ఫ్యూడలిస్ట్ అని చెప్పేశాడు. అంత సాహసం చేశాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే నెహ్రూ గారిని మొదటి నుంచి కూడా బీజేపీ నెహ్రూ గారితో తీవ్రంగా విభేదిస్తుంటుంది ఆయన పాలసీల పట్ల. బెంగళూరు నుంచి ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ. చంద్రబాబు గారు రాజకీయ జీవితం ప్రారంభమైందే కాంగ్రెస్ తో. ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయింది కూడా నెహ్రూ గారి కుమార్తె యొక్క ఆశీస్సులతో. నెహ్రూ గారి కుమార్తె ఆశీస్సులతో రాజకీయ జీవితం ప్రారంభించి కాంగ్రెస్ లోనే మంత్రి అయ్యి ఉల్టాగా ఇప్పుడు నెహ్రూనే విమర్శించే పరిస్థితికి వచ్చేసాడు. ఎందుకని అంటే బీజేపీ అదే ఆ బాటలో నడుస్తుంది కాబట్టి, బీజేపీ ఆలోచన విధానాన్ని సమర్థించడం కోసం ఈరోజు హిందీ భాషకు సంబంధించి కానీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నా ఏం చేసినా మోడీ గారు కరెక్ట్. ప్రపంచంలో మోడీ గారు అంత గొప్ప నాయకుడు లేరని చెప్తున్నాడు ఇప్పుడు. గతంలో మీకు గుర్తుంటే తమిళనాడు ప్రచారానికి వెళ్ళి మోడీ గారికి వ్యతిరేకంగా ఈవెన్ స్టాలిన్ బెటర్ అన్నాడు మోడీ కన్నా. అంటే అప్పుడు స్టాలిన్ గారు అసలు ముఖ్యమంత్రి కాదు అప్పటికి, ఆయన జస్ట్ ప్రతిపక్ష నాయకుడుగానే ఉన్నాడు. ఆయనే బెటర్ మోడీ కన్నా అన్నాడు. అంటే స్టాలిన్నే మోడీ కన్నా బెటర్ అని ఇప్పుడు మోడీ గారు ప్రపంచ నాయకుడు అని చెప్తున్నాడు. అంటే చంద్రబాబు గారు రాజకీయ వ్యూహాలకు అనుగుణంగానే విమర్శలు సమర్థనలు ఉంటాయి. అది ఆయన ప్రొఫెషనలిజంగా మొదటి నుంచి ఉన్న ఆయనకు అలవాటు. ఇప్పుడు బీజేపీ నమ్మట్లేదని కాదు, బీజేపీతో ఉన్న ఇదే కాంగ్రెస్ తో రాహుల్ గాంధీ గారు ఏ ముఖం పెట్టుకొని గుంటూరుకు వస్తాడని మాట్లాడిన చంద్రబాబు గారు అదే రాహుల్ గాంధీతో కలిసి హైదరాబాద్ తెలంగాణలో పొత్తు పెట్టుకున్నాడు. కానీ చంద్రబాబు గారు బీజేపీ నమ్ముతుందని మాట్లాడు. ఆయన ఉంటే అట్లుంటాడు, వ్యతిరేకిస్తే అట్లా వ్యతిరేకిస్తాడు. కానీ ఆయనకి తెలుసు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు కన్నా జూనియర్ ముఖ్యమంత్రి అయినా ఆయన ప్రపంచానంతా తిరిగేసిన వ్యక్తి. ఆయన ఎవరిని నమ్మడు, ఆయన తప్ప ఎవరిని నమ్మడు. కాబట్టి చంద్రబాబు గారు గట్టిగా సమర్థించినంత మాత్రాన మోడీ గారు నమ్మేస్తారని భ్రమలేమో చంద్రబాబు నాయుడు గారు లేవు. మోడీ గారి లెక్కలు మోడీ గారికి ఉంటాయి, చంద్రబాబు గారి లెక్కలు చంద్రబాబు గారికి ఉంటాయి. ఎవరి లెక్కలు వాళ్ళవే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు నమ్మరు, వాళ్ళని కూడా చంద్రబాబు గారు ఏమి గుడ్డిగా నమ్మడు. ఈ రోజుకి చంద్రబాబు గారి అవసరాలు బీజేపీకి ఉన్నాయి, బీజేపీ అవసరాలు చంద్రబాబు గారికి ఉన్నాయి. అది కొనసాగినంత వరకు ఉంటారు. వాళ్ళకి ఉల్టా అయినా వీళ్ళకి ఉంటాయని నమస్కారం పెట్టి ఇద్దరు విమర్శించుకుంటారు. కాబట్టి ఇది లాయల్టీ కోసం కాదు, వాళ్ళతో ఉన్నారు కాబట్టి వాళ్ళ విధానాలు సమర్థిస్తారు, వాళ్ళతో లేని రోజు వెళ్ళిపోతారు. అది పెద్ద విషయం కాదు. అదే ద్వారా ఇప్పుడు కొనసాగుతుంది.